కట్టి చూడు అంటారు. ఈ శాస్త్రం మీ అందరికి తెలిసే ఉంటది కదా. లగ్గం అంటే ఉత్తముచ్చట కాదు అన్నది దాని అర్థం అన్నట్టు. మరి పెండ్లి కావాలంటే ఉత్తముచ్చటనా ఏంది? ముందుగల్లా పిల్ల పిల్లగాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒకరికొకరు నచ్చాలి. అబ్బో గిదే ఇప్పుడు పెద్ద ముచ్చట అయిపోయింది. మునుపైతే పెద్దోళ్ళే పిల్ల పిల్లగాని జాడ తెలుసుకునేటోళ్ళు. ముందు వెనక ఏమున్నది, మంచోళ్ళేనా అని తెలిసినోళ్ళను తెలియనోళ్ళను అరుచుకొని అంతా కలిసేటట్టుందంటేనే డైరెక్ట్ మా పిల్ల మా పిల్లగాడు అనిపించుకొని పూల పండ్లు పెట్టుకొని లగ్గానికి ముహూర్తాలు పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదుల్లా. పెండ్లి సూపుల పద్ధతి మస్తు మారిపోయింది. పిల్లగానోళ్ళు పిల్లింటికి పోవుడు, గా పిల్ల మంచిగా సింగారించుకొని చాయ్ వాటుకొచ్చి అందరికిచ్చి ఎదురుగా కూసుంటే రకరకాల ప్రశ్నరీసుడు. అంతైనాక కట్నం దగ్గరను బామ్మర్ది లేడను సంబంధం వద్దనుకునుడు. గిట్లా కొందరు అబ్బాయిలైతే దండయాత్రడే చేసేటోళ్ళు. అప్పట్లా గీ పెండ్లి సూపుల మీద మస్తు సినిమాలే తీసిండ్రంటే చూడుర్రి గీ ముచ్చట ఎంత ముఖ్యమో. మ్యాట్రిమోనీలు మ్యారేజ్ బ్యూరోలు ఎన్నొచ్చినా పద్ధతులు మారినా గీ పెండ్లి సూపులు అనే పద్ధతి మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. అసలు గీ ముచ్చట అంతా ఇప్పుడు ఎందుకనే కదా మీ డౌట్ అనుమానం. గాడికే వస్తున్నా. ఓ పిల్లగాడు పెండ్లి సూపులకు పోతుండట. జర టిప్స్ ఏమన్నా ఉంటే ఇయ్యుండ్రులా అని అడుగుట్లా ఇదంతా ముందటకొచ్చింది అన్నట్టు. మరి గా పిల్లగాడు వాళ్ళ దోస్తులనో చుట్టాలనో అడిగితే మనం ఎందుకు మాట్లాడుకుంటాం చెప్పురి. గాయన అడిగింది ఎక్సులా గదేనుల్లా ట్విట్టర్లా. శుక్రవారం నాకు పెండ్లి సూపులట, ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పుండ్రి అని పోస్ట్ పెట్టిండు. ఇంకేముంది, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఎగబడ్డరు మన నెటిజన్లు టిప్స్ చెప్పేటందుకు. గా పిల్లగాడు పెట్టిందే ఇచ్చంతరం అంటే దానికి మన నెటిజన్లు పెట్టిన కమెంట్లు అబ్బో ఒక్కొక్క కమెంటు ఒక్కొక్క డైమండ్ లెక్క ఉందనుకోండ్రి. అందులో కొన్ని డైమండ్లు నవ్వించేటట్టుంటే, కొన్ని అయితే గదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు మైండ్ బ్లాక్ అయ్యేటట్టే ఉన్నాయి. చాలా మంది ఆల్ ద బెస్ట్ బ్రో అని ధైర్యం చెప్తే ఇంకొంతమంది భయపెట్టిరు. ఒక ఆయన అయితే పెండ్లి సూపులు అంటే మునుపు అమ్మాయిలే బొగులు పడేటోళ్ళు, ఇప్పుడు అబ్బాయిలే భయపడుతుండ్రు అని జోకేసిండు. ఇంకొక ఆయన అయితే పెళ్లి చేసుకుడు కన్నా సింగిల్ గా ఉండుడే నయం అని హితబోధ చేసిండు. ఇంకా అస్సలు డైమండ్ ఏంటంటే పెండ్లి సూపులకు పోతున్న ఓ పిల్లగా పోయేటప్పుడు ఎంబడ టెస్టోస్టిరాన్ సర్టిఫికేట్ పట్టుకోపో, సివిల్ స్కోర్ కూడా పట్టుకోపో అని కర్జాలు గదిలే కామెంట్ పెట్టిండు ఓ పెద్ద మనిషి. మరి గా కామెంట్ పరాష్కానికి పెట్టిండో లేకపోతే నిజంగానే అన్నాడో తెలియదు కానీ అది చదివినోళ్ళు మాత్రం బీరిపోతుండ్రు. ఇంకొక ఆయన అయితే సివిల్ స్కోరు టెస్టోస్టిరాన్ సర్టిఫికేట్ తోని శాలరీ పేమెంట్ స్లిప్ కూడా పట్టుకోపో బ్రో అని చెప్పిండు. ఇక ఇంకింతమంది ఇగో పిల్లగా ముందుగాలనే గా పిల్లని అడుగు, ఏదైనా లవ్వు గివ్వు ఉందేమో, లేకపోతే మంచిదే గాని ఉంటే మాత్రం సప్పుడు చేకింటికి రా. గట్ల కాదు పిల్ల మంచిగా ఉందని కకృతి పడ్డావనుకో నీ బతుకు బస్ స్టాండే, తర్వాత మస్తు పరిశాన్ అవుతావు చెప్తున్నా అని పెద్ద సలహానే ఇచ్చిండ్రు. అనుభవంతో గిట్లా చెప్పిండ్రు ఏమో పాడుగాను. ఇక ఈ కామెంట్ అయితే మొత్తం ముచ్చట్లనే హైలైట్ అనుకోండి. బ్రో నాకు సంబంధం వచ్చింది, నా ఫోటో పంపమని పిల్ల అడిగితే పంపిన, చూసి నచ్చినా అని చెప్పింది. పిల్లోళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి చూసిపోయిండ్రు, అబ్బాయి నచ్చిండని చెప్పిండ్రు. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. పోయినాక అమ్మాయి నాతోని మస్తు సేపే మాట్లాడింది ఫోన్లా. ఇష్టాలు చెప్పుకున్నాం, చివరికి నచ్చినానని కూడా చెప్పింది. అంతా సెట్ అయింది అనుకున్నా. ఏమైందో ఏమో ఒకరోజు ఫోన్ చేసి సారీ అండి మా అమ్మ నాన్నకు మీరు నచ్చారనే ఓకే చెప్పాను, మీరు నాకు నచ్చలేదు అని చెప్పుడుతోని నాకు ఫ్యూజులు కొట్టేసినాయి. రేపు ఫిబ్రవరి 14వ తారీఖు అనంగా ఈ ముచ్చట చెప్పింది. నాకే ఆమె నచ్చలేదని ఇంట్లోకి నన్నే చెప్పమని చెప్పి బతులాడింది. నేను గా షాకుల నుంచి ఇంకా బయటకు రానేలేదు. 2 వారాల తర్వాత గా పిల్ల ఎవరితోనో జెండా ఎత్తేసిందని వార్త వచ్చింది. అప్పుడు అనిపించింది బ్రో బతికిపోయినరా నాయనా అని. ఈ కాలంలో అమ్మాయిలు మస్తు డేంజర్ ఉన్నారు బ్రో అంటూ తీస్తే పెండ్లి సూపులు 2.0 సినిమా అయ్యే స్టోరీ చెప్పుకొచ్చిండు. ఓ గిట్లా ఒకటా రెండా వందలకు వందలు కామెంట్లు పెట్టిండ్రు. అయితే గీ పిల్లగాడు గీ పోస్ట్ ఏదో కావాలని పెట్టిండా నిజంగానే పెళ్లి సూపులు ఉన్నాయని పెట్టిండో గాని ఇప్పుడు ఇది పెద్ద ముచ్చటైతాది. కామెంట్లు వచ్చుడు ఒక ఎత్తు అయితే వాటికి మనోడు రిప్లైలు కూడా ఇచ్చిండు ఇంకొక ఎత్తు. ఫస్ట్ టైం కదా కొంచెం బుగ్గులైతుందని, నేను గట్లా అడగలేనని, అబ్బో మనోడు మంచి ఊపు మీదనే ఉండు. మరి పెళ్లి సూపులకు పోతున్న గీ పిల్లగానికి మీరు కూడా ఏమన్నా టిప్స్ ఇస్తారా నుల్లా? ఇవ్వాలనుకుంటే కింద కామెంట్లు చేయండి. మీ దోస్తు గాన్లల్లో ఎవరన్నా పెళ్లి సూపులకు పోయేటోళ్ళుంటే ఈ వీడియోను షేర్ చేయండి.